నువ్వు దేని గురించి వచ్చినావో దాని గురించే మాట్లాడు. ఆడపిల్లలకు ఆస్తిలో వాటా ఉండదు, 100% ఉండదంటే ఉండదు అంతే. పెళ్లి ఆగముందుకు నువ్వు అడుగుతాది నీ హక్కు అవుతుంది, పెళ్ళి నాకు అడుగుతాది స్వార్థం అవుతుంది. అయినా బావకు లేనిది నీకెందుకు గంతగానో స్వార్థం? ఏదైనా కావాలంటే బావ అడగాలి. అయినా తండ్రిల ఆస్తి కొడుకే ఉంటది కానీ ఆడపిల్లలకు ఉంటది, లేకుంటే అలా మనవలకు ఉంటది. నీకెందుకు ఇస్తారు? అలా రూపాయి కూడా నీకు ఇక చెప్తున్నా. అయినా చిన్నప్పటి నుంచి నేనంతా నీకు ఎందుకే గంత కోపం? చిన్నప్పటి నుంచి నీతో ఎంత ప్రేమ ఉందాం అనుకున్నా కూడా నన్ను దగ్గర తీసుకోలేదు. ప్రతి దానికి నాతో నిలబెట్టుకుంటాను. ఏమన్నా నేను నీ తోడబుట్టినని కాదా? నోటి నిండా ఎప్పుడు చూడు చెల్లె 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 అని పిలుచుకుంటాను, ఎంబడి తిరిగేటోని కాదే. అయినా కూడా నన్ను చులకగా చూసినావు. ఛీ, నువ్వు రాయే, అది మారదు. కానీ అవ్వ మహాతల్లి, ఇవాళేమో మీ నాన్న సంపాదించిన 2 ఎకరాలలో నాకు ఎకరం పట్ట కావాలని మాట్లాడతాను. ఇంకా మీ అమ్మ సంపాదించిన 2 ఎకరాలు ఉంది కదా, నేను ఆడబిడ్డగా తల్లి ఆస్తి మొత్తం నాకే రావాలని అప్పుడు కూడా 2 ఎకరాలు నీకే అయ్యమంటది. గుంట గుంట గుడియం. అమ్మా, నీ పేరు మీద 2 ఎకరాల భూమా? ఓహో, అమ్మమ్మ పేరు మీద ఉన్న భూమి నీ పేరు మీద చేయించుకోవడానికి పోయినవా? ఎన్నడూ లేనిది 6 రోజులు ఎందుకు పోయిందా అనుకున్నా. గిందుకా చెప్తాం మీ అందరి సంగతి. ఇదిగో అమ్మా, ఇప్పటి నుంచి ఎకరం కాదు 2 ఎకరాలు. నీ పేరు మీద ఉన్న ఎకరం, నాన్న పేరు మీద ఉన్న ఎకరం మొత్తం నాకు రావాలి. లేకపోతే మాత్రం అస్సలు ఊరుకోను. కన్న తల్లివని కూడా చూడ.